సరస్వతి కటాక్షమబ్బి విశేషమైనటువంటి అధికారమును పొందగలిగిన స్థానముల ఎందు కూర్చుంటారు, విద్వాంసులవుతారు. ఎక్కడిదో తెలుసా? వెనక పెద్దవాళ్లు చేసినటువంటి సుబ్రహ్మణ్యారాధన. కోకొల్లల కుటుంబాల్ని మీకు నేను చూపిస్తాను. సుబ్రహ్మణ్యారాధనం వెనక పెద్దలు చేసినది ఉంటే ఇంట్లో తర్వాత వాళ్ళు చేయనివ్వండి, చేయడం మానేనివ్వండి, పిల్లల్ని చాలా కాలం సుబ్రహ్మణ్యారాధనం కాపాడుతుంది, జ్ఞాపకం చేస్తుంది కూడా. విడిచిపెట్టావు అలా మంచిది కాదు అని జ్ఞాపకం కూడా చేస్తుంది. సుబ్రహ్మణ్యారాధనం అంత ప్రత్యక్షమైనటువంటి అనుభూతి. అటువంటి సరస్వతీ కటాక్షమునకు హేతు ఎంత హేతు అంటే, ఒకప్పుడు సాంబన్నని ఒక మహానుభావుడు కాంచీపురంలో కుమారకోష్టం పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. కుమారకోష్టం అంత పెద్ద పెద్దవి స్తంభ తోటకూర అంటారు. పెద్ద పెద్ద చెట్లు మొలిచిపోతాయి. అంత తోటకూర మొలిచింది ఆ రోజుల్లో. కుమారకోష్టం కనపడలేదు ఆయనకి. కనపడక వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే చిన్నపిల్లవాడి రూపంలో సుబ్రహ్మణ్యుడు ఎదురొచ్చాడు. ఎదురొచ్చి, ఏమోయ్ సాంబన్ వెళ్ళిపోతున్నావు, తోటకూర చెట్ల వెనక కుమారకోష్టం ఉంది, దర్శనం చెయ్యవా అని అడిగాడు. ఈ వెనక సుబ్రహ్మణ్య దేవస్థానం ఉందా అని అడిగాడు ఆయన. ఉన్నది, వెళ్ళు అన్నారు. ఆ పిల్లవాడు గడప వరకు తీసుకెళ్లి అదృశ్యమైపోయాడు. సాంబన్ ఆ స్వామివారి లోపలికెళ్ళి సుబ్రహ్మణ్య దర్శనం చేసుకున్నారు. అంతే. చిదే కాషడాస్యా ముఖాన్ నిస్సరంతే గిరశ్చాపి చిత్రం. ఆయన నోటి వెంట అద్భుతమైనటువంటి కవిత్వం వచ్చింది. అదే స్కంద కవచము అంటారు. స్కంద కవచాన్ని ఎవరు రచన చేశారు అంటే, సాంబన్ స్వాముల వారు కుమారకోష్టం పక్క నుంచి వెడుతున్నప్పుడు సుబ్రహ్మణ్యుడే తీసుకెళ్ళాడు. తీసుకెళ్లి దర్శనమిచ్చి కవచం చెప్పించాడు. ఆయన కుమారకోష్టంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడిది అతి విచిత్రమైనటువంటి రూపం. ఒక్కడే ఉంటాడు. మీరు ఎప్పుడైనా కుమారకోష్టానికి వెళ్ళినప్పుడు చూడండి, తగరపు రేకులతో పంచె కడతారు. తగరపు రేకులతో పంచెకట్టి ఎప్పుడు చందమాలంకృతుడై ఉంటాడు. ఒక్కడే ఉంటాడు. ప్రదక్షిణం చేస్తూ బయటికి వస్తే ఆలయ ప్రాకారంలో వల్లీ దేవసేన ఉంటారు. నాకు తెలిసి ఉన్నంత వరకు దక్షిణ భారతదేశం మొత్తం మీద పార్వతీదేవి సృజించినటువంటి నవవీరులు ఉన్న ఏకైక దేవాలయం కుమారకోష్టం ఒక్కటే. నేను చూసి ఇంకెక్కడ నవవీరుల్ని చూడలేదు. మీరు ఏ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళండి, ఖచ్చితంగా అక్కడ ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రకటించేటటువంటి ఏదో ఒకటి మీకు ఉంటుంది. తిరుత్తణి వెళ్ళండి. తిరుత్తణిలో కొన్ని శతాబ్దాలుగా గంధం అరగదీసినటువంటి రాయి ఉంటుంది. కించిత్ కూడా రాయి అరగదు, ఇంత పిసరు కూడా అరగదు. వెనక మహేంద్రుని యొక్క తోట ఉంటుంది, ఇంద్రుడు సృష్టించిన తోట. ఇప్పటికీ అక్కడ ప్రతిరోజు 3 పువ్వులు పూస్తాయి. 3 పువ్వులు పుయ్యని రోజు ఉండదు. 3 పువ్వులు పూస్తాయి ఓ చెట్టుకి. ఆ పువ్వులతోటే పూజ చేస్తారు. మీరు తిరుచెందూరు వెళ్ళండి. సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి నూతిలో తీయటి నీళ్లు దొరుకుతాయి. కుమారకోష్టానికి వెళ్ళండి, మీకు అక్కడ ఒక అద్భుతం కనపడుతుంది. ఆయన ఒంటివాడై నిలబడి 4 చేతులతో ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మగారు పట్టుకునేటటువంటి కమండలాన్ని, జపం చేసుకునేటటువంటి అక్షమాలని 2 చేతులతో పట్టుకుంటాడు. మిగిలినటువంటి 2 చేతుల్లో ఒక చెయ్యి నడుము మీద పెడతాడు, ఒక చేత్తో అభయం ఇస్తూ ఉంటాడు. ఎందుకని అంటే, నేను మీతో సుబ్రహ్మణ్య తత్వాన్ని మనవి చేశాను కదూ. ఒకప్పుడు ఆయన కైలాస పర్వతం మీద కూర్చుని, తండ్రి గారు లోపల కూర్చుని ఉన్నాడు, బయట కూర్చుని ధ్యానం చేసి తనలో తాను రమిస్తున్నాడు. ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉంటాడు. బ్రహ్మగారు లోపలికి వెడుతున్నారు. బ్రహ్మగారు వెడుతున్నారు, వెనక పెద్ద ఋషిగణాలు పెద్ద అట్టహాసంగా వెళ్ళిపోతున్నాడు. చూశాడు సుబ్రహ్మణ్యుణ్ణి. పిల్లవాడు వీడిని పలకరించేది ఏమిటని వెళ్ళిపోతున్నాడు. సుబ్రహ్మణ్యుడు ఆపాడు. ఆగాగు, కస్త్వం అన్నాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. అహం బ్రహ్మ, నేను బ్రహ్మని అన్నాడు. ఇలా కూర్చో. ఏమన్నాడు? బ్రహ్మకి చలనము లేదు. బ్రహ్మ సమస్త కాలముల యందు కదలకుండా అంతటా వ్యాపించి ఉంటుంది. అటువంటి బ్రహ్మని నేనన్న నువ్వు 4 ముఖాలతో కదిలి ఎలా వెడుతున్నావు? బ్రహ్మమునకు ఉన్నటువంటి లక్షణములు చెప్పన్నాడు. బ్రహ్మగారు తడబడి సరిగ్గా చెప్పలేదు. నువ్వు సృష్టించేస్తావు. 4 ముఖాలతో వేదాలు వల్లిస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? అనుభవంలోకి తెచ్చుకో, తీసుకెళ్లి కారాగారంలో పెట్టండి అని లోపల గదిలో పెట్టించి, నేను చేస్తాను అప్పటిదాకా సృష్టిని. తాను బ్రహ్మగారు పట్టుకున్న కమండలం జపమాల పట్టుకుని సృష్టి చేయడం మొదలుపెట్టాడు. ఏడి బ్రహ్మగారు ఏడని అడిగాడు పరమశివుడు. మీ అబ్బాయి లోపల పెట్టారండి అన్నాడు.
ఎందుకని అడిగాడు. ఈ కథ అంతా చెప్పారు. పరమశివుడు కబురు చేశాడు, తప్పు. పెద్దలైన వారు దోషం చేసినా ఎంచే అధికారం బిడ్డలకు లేదు. నువ్వు చిన్నవాడివి, బ్రహ్మగారిని ఎంచడమేమి లోపల పెట్టడమేమిటి? అప్పుడు నీది అహంకారం గాలా? తెలిసి ఉండడం గొప్ప కాదు, అనుష్ఠానంలోకి రావడం గొప్ప. నీకెంత వచ్చింది అనుష్ఠానంలోకి అని అడిగాడు. తండ్రి నాది దోషం, నేను అలా చేయకూడదని వెంటనే బ్రహ్మగారిని విడిపించి మళ్ళీ సృష్టి చెయ్యమని, చేసిన పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటానని కాంచీపురం వచ్చి, కాంచీపురం భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి మోక్షపురులన్నీ కూడా ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురాత్, పురి, ద్వారవతి చైవాసప్తైతే మోక్షదాయక. 7 6 పురాలు ఉత్తర భారతదేశంలో ఉంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచి. అందుకని కాంచీపురం వెళ్లి దేవసేనాపతీశ్వరుడన్న పేరుతో శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఇప్పటికీ మీరు కుమారకోష్టంలో చూడొచ్చు. ఆ శివలింగాన్ని దర్శనం చేసినా, నమస్కరించినా, ఆరాధించినా గర్వంతో తెక్కుతో తిరిగే వాళ్ళకి అహంకారం విరిగిపోతుందంటారు. శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధన చేసి తాను బ్రహ్మగారిని నిగ్రహించి బ్రహ్మగా ఎలా నిలబడ్డాడో అలాగే నిలబడి, ఇలా నిలబడడం తప్పు అని ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు తపస్సు చేసి. అందుకని కుమారకోష్టం అన్న పేరుతో అక్కడ వెలిశాడు మహానుభావుడు. అంతటి పరమశక్తివంతుడు, అంతటి అనుష్ఠాన తత్పరత ఉన్నవాడు, కించిత్ దోషానికి కూడా ప్రాయశ్చిత్త కర్మ చేసుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి బ్రహ్మణ్య జ్ఞానం ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు ఒకానొకప్పుడు దేవరాజస్వామి వారిని ఆయనని అనుగ్రహించాడు. ఆయనని తీసుకొచ్చి ఆయనతోటి స్కంద కవచం చెప్పించాడు. ఇందాకనే చెప్పిన సాంబన్ స్వామి వారితో షణ్ముఖ కవచం చెప్పించాడు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే ఆయన దేవాలయంలో అర్చకుడుగా పనిచేస్తుండేవాడు. కచ్చియప్ప శివాచార్యుల వారిని ఒక బ్రాహ్మణుడు ఎంత భక్తితోనో ఆరాధన చేసేవాడు. ఆయనకి సుబ్రహ్మణ్య ఆరాధన తప్ప వేరొకటి తెలియదు, కానీ అంత భక్తితో ఆరాధించేవాడు. అలా ఆరాధిస్తున్నటువంటి కచ్చియప్ప శివాచార్యుల వారిని ఒక రోజున స్వప్నంలో కనపడి, నువ్వు స్కాంద పురాణాన్నంతటినీ కూడా ద్రవిడ భాషలో రచన చేయి. స్కాంద పురాణం అంత పెద్ద పురాణం ఇంకోటి లేదు, అది సుబ్రహ్మణ్యుడి పేరు మీదే ఉంటుంది. నువ్వు దాన్నంతటినీ తమిళ భాషలో రచించన్నాడు. నాకు ఏ కవిత్వం వచ్చని నేను రాయనన్నాడు ఆయన. మొదటి పద్యం నేను రాస్తాను, మిగిలినవి రాయగలిగిన శక్తి నీకు ఇస్తాను, వ్రాయి అన్నాడు. అని మొదటి పద్యం రాసిచ్చాడు. ఆయనకి కవితాధార వచ్చేసింది. శంకరులు ఏదైనా అన్నారంటే అర్థం లేకుండా ఏదో అనాలి కాబట్టి అనడం, వర్ణించాలి కాబట్టి వర్ణించడం ఉండదు. ముఖాన్ నిస్సరంతే గిరశ్చాపి చిత్రం వచ్చేసిందంతే. 1,00,000 శ్లోకాలకు పైబడినటువంటి స్కాంద పురాణాన్ని తమిళ భాషలో రచించాడు ఆయన. ఆ పురాణాన్ని ఆవిష్కరిస్తున్నారు ఒక సభలో. ఆవిష్కరిస్తున్నటువంటి సభకి పాపం ఈ కచ్చియప్ప శివాచార్యుల వారు వెళ్ళారు. ఆయనకి 2వ శ్లోకం నుంచి అన్ని వచ్చు, మొదటి శ్లోకం తెలియదు, సుబ్రహ్మణ్యుడు రాశాడు. ఆ పండితులందరూ అన్నారు మొదటి శ్లోకానికి లక్షణాన్ని వివరించమన్నారు. ఆయన అన్నాడు ఇది నేను రాయలేదు, సుబ్రహ్మణ్యుడు రాశాడు అన్నాడు. అలా కుదరదయ్యా, ఏమనుకోకు, ఒక సభలో గ్రంథావిష్కారం అంటే మొదటి శ్లోకం నీకు తెలిసి ఉండాలి, అది ఎవరో రాశారండి అంటే ఏం బాగుంటుంది, అది తెలుసుకోపోని అడిగి అన్నారు. అయితే రేపు పెట్టుకుందామండి, సభ వాయిదా వేద్దాం అన్నాడు. సభ వాయిదా అప్పుడే ఉందిలో ఉంది. సభ వాయిదా వేసి మళ్ళీ ప్రారంభం చేద్దాం రేపు సాయంకాలం అని వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రంతా సుబ్రహ్మణ్యుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేయగా చేయగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహించిన సూచనలు కనపడ్డాయి. భయపడుతూనే సభకి వెళ్ళాడు. ఇలా మొదటి శ్లోకానికి లక్షణం చెప్పు అన్నారు. మళ్ళీ ఒక వృద్ధ పండితుడు ఒకడు సభలోకి ప్రవేశించాడు. ఆయన చెప్పేదేమి, మీకు కావలసింది ఆ శ్లోకానికి లక్షణతత్వం కదా, నేను చెప్తాను వినండి అని చెప్పి ఆ శ్లోకానికి సుబ్రహ్మణ్యుడు ఎందుకు అలా వ్రాశాడో అంతా వివరించి అంతర్ధానం అయిపోయాడు. వెంటనే పండితులందరూ ఆ రచన చేసినటువంటి కచ్చియప్ప శివాచార్యుల వారి కాళ్ల మీద పడిపోయారు. ఇప్పటికీ ద్రవిడ దేశంలో వారు రచించినటువంటి తమిళ భాషలో ఉన్నటువంటి స్కాంద పురాణానికి ఎనలేని ప్రఖ్యాతి ఉంది. ఆనాడు పండిత పరిషత్తు జరిగినటువంటి సభామంటపం ఇప్పటికీ కుమారకోష్టంలో ఉంది. ఇప్పటికీ ఆ కచ్చియప్ప శివాచార్యుల వారి విగ్రహం ఆ కుమారకోష్టంలో మీకు కనపడుతూ ఉంటుంది. ఒకానొకప్పుడు బ్రహ్మగారిని బంధించినప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి తప్పయ్యా విడిచిపెట్టేసేయి, అలా బంధించకూడదు అని చెప్పారు. బ్రహ్మగారి మీద జాలితో వచ్చి బ్రహ్మని విడిచిపెట్టమని సుబ్రహ్మణ్యుణ్ణి సలహా చెప్పినటువంటి విష్ణువు కనుక జాలిగల జనార్దనుడు అని పిలుస్తారు ఆ కోవెలలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని.
అంత గొప్ప కుమారకోష్టం ఇప్పటికీ మనకి తమిళ దేశంలో కాంచీపురంలో ప్రత్యక్ష ప్రమాణంగా ఆయన ఎంత మందిని అనుగ్రహించాడు అన్నదానికి ప్రబల సాక్ష్యంగా కనపడుతుంటుంది. ఇవన్నీ ఒకెత్తు. అసలు కేవలం ఆపదలో ఒకసారి పిలిస్తే చాలు వచ్చి అనుగ్రహించి అద్భుతమైనటువంటి కవన శక్తిని ఇచ్చినటువంటి విశేషం సుబ్రహ్మణ్యుడి విషయంలో వేరొకటి ఉన్నది. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నత్తీరుడు ప్రార్థన చేశాడు. దక్షిణ దేశంలో ఒకానొక రాజ్యంలో ఒకానొకప్పుడు పెద్ద క్షామం వచ్చింది. అందరూ ఊళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒక పల్లెటూరులో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడి శివాలయంలో అర్చకత్వం చేస్తూ తాను వెళ్ళిపోతే శివుడికి నైవేద్యం పెట్టేవాడు ఉండడం, ఆయన కడుపు మాడిపోతుందని అలాగే కష్టపడుతూ ఓ జామ పండో ఓ ద్రాక్ష పండో నైవేద్యం పెడుతుండేవాడు. ఆఖరికి ఇంకా ఆయనకి కూడా గుక్కెడు నీళ్లు దొరక్క శివుడికి చెప్పుకున్నాడు, అయ్యా ఏమనుకోకు, క్షామం వచ్చింది, తినడానికి లేదు, నీకు నైవేద్యం పెట్టడానికి లేదు, వెళ్ళిపోతున్నానన్నాడు. అంటే శివలింగంలోంచి చెయ్యొచ్చి టక్కున పట్టుకుంది అర్చకుని. వెళ్ళకోయ్, రాజధానికి వెళ్ళి నేను రాజు మీద పద్యం రాసిస్తాను, అది చదువు. ఆ పద్యం వింటే రాజుగారు సంతోషిస్తారు, నీకు బోలెడంది కానుకలు ఇస్తారు, వచ్చి మళ్ళీ నాకు అర్చన చెయ్యి అన్నాడు. సరే ఇవ్వండి అన్నాడు. పాపం ఆయనకి ఏం కవిత్వం వచ్చు, అర్చనక తప్ప. ఆ కాగితం మడత పెట్టుకున్నాడు, రాజ్యసభకి వెళ్ళాడు. అక్కడ ఆస్థాన పండితుడు నత్తీరుడు, మహావిద్వాంసుడు. ఈయన వెళ్ళి కవిత్వం చెప్పాడు. సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని చదివాడు. నత్తీరోపాఖ్యానం కాళహస్తి మాహాత్మ్యంలో ధూర్జటి వర్ణించాడు. సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అన్నాడు. అంటే పార్వతీదేవి యొక్క కొప్పులో ఉండేటటువంటి వెంట్రుకలకి సహజమైన సువాసన ఉన్నది అన్నాడు. వెంటనే నత్తీరుడు లేచి అన్నాడు, తప్పిది చెప్పరాదు, కవితా సమయంబున నొప్పు కాదు, ఈ పగిదిని రచయింపవచ్చునే. కవితా సమయంలో తప్పు. ఆడవాళ్ల వెంట్రుకలకి సువాసన ఎందుకు ఉంటుంది? ఉండదు, కంపుగా ఉంటాయి తలస్నానం చేయకపోతే కొంతకాలం. కాబట్టి కవితా సమయంబున నొప్పు కాదు, నువ్విప్పెగదిన్ రచయింపవచ్చునే అన విప్రుడు తెల్లబోయి, ఆ పరమేశ్వరుండు ఈ వసుధాదిపుపై రచయించి ఇచ్చే కాని ఏ తప్పును ఒప్పు నేనెరుగా ఓ ఉత్తములారయటంచు క్రమరన్. అయ్యి బాబోయ్, నేను ఈ పద్యం రాయలేదండి, నాకేం తెలీదు, పరమశివుడు రాసిచ్చాడు, ఏదో కానుకలిస్తారు తెచ్చుకోమన్నాడు, నాకేం తెలుసు ఈ పాండిత్యం, నన్ను క్షమించండి అని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి శివుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నేను వెళ్ళిపోతానన్నాను, పోనీ పోరా అంటే పోదును, ఈ కవిత్వం ఏమిటయా, సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అన్నావు, నాకేమీ రాదు, అక్కడికి వెళ్ళి జరిగాను. అక్కడి నుంచి నత్తీరుడు లేచి, ఇదేం కవిత్వం రా, ఆడవాళ్ల యొక్క కొప్పుకి సహజ సుగంధం ఉండడం ఏమిట్రా అని నన్ను ఆక్షేపించాడు. పో అవతలకన్నాడు. అయ్యా నా తప్పు క్షమించండి అని చెప్పుకుని రాజ్యసభలో రావాల్సి వచ్చింది, ఇన్నాళ్ళు పూజ చేసినందుకు గొప్పగా అనుగ్రహించావులే, నీ అనుమతి నాకు అక్కర్లేదు, నేను పోతున్నాను అన్నాడు. క్షామం పోతే మళ్ళీ వద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు నాకు భయం వేస్తోంది, నేను బయలుదేరుతున్నానన్నాడు. అకస్మాత్తుగా శివలింగంలోంచి శివుడు వచ్చి అన్నాడు, ఆగాగు, నా కవిత్వంలో తప్ప, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం, నా కవిత్వంలో తప్పు పట్టాడా అని తానే బ్రాహ్మణ రూపంలో వచ్చాడు సభకి. ఏది? సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు, పార్వతీదేవి కొప్పుకి సహజ సుగంధం ఉంటుందని నేను వ్రాశాను. ఎవడరా తప్పు పట్టినవాడు? దునోతుధ్రాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తపసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధనవాటీ విటపినాం. దేవలోకంలో ఉండేటటువంటి పారిజాత వృక్షాలు, కల్పవృక్షాలకు పూసినటువంటి పువ్వులు కూడా అందరు దేవతా స్త్రీలు వాటిని కొప్పులో పెట్టుకుందాం, మంచి వాసన వస్తాయనుకుంటే అవి మాత్రం పార్వతీదేవి కొప్పులో పెడతాం, ఆవిడ కొప్పుకి సహజమైన సువాసన ఉంది, ఆ వాసన మనం చూద్దాం అనుకుంటాయి. అటువంటి సహజమైన సుగంధం ఉందన్న విషయం నాకు తెలుసురా, కవిత్వం రాశాను. ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురన్ మాధురి చెప్పి పంప మాత్సర్యంబు పాటించి ఈ నత్తీరుండూరక తప్పు పట్టెనట. ఏది? లక్షణమో అలంకారమో రసమో పదబంధమో చక్కని చెప్పుడా తప్పనం. నేనింత గొప్ప కవిత్వం రాసి పంపిస్తే ఇందులో తప్పట్టుకుంటాడా? లక్షణమా, అలంకారమా, రసమా, పదబంధమా, ఎక్కడ తప్పు చెప్పు? నత్తీరుడు లేచి అన్నాడు, అగజకునైనం తగు ఇలా మగువలకు తగదు, గగన ప్రసూనవాదము ప్రత్యక్షమునకు సరియన తగునే. ఏమో పార్వతీదేవి కొప్పుకి సువాసన ఉంటుందేమో మాకు తెలియదు,
ఈ లోకంలో ఆడవాళ్ళ కొప్పులకు అలాంటి వాసన లేదు. గగన ప్రసూనవాదం చేయకు, ఆకాశంలో పువ్వు ఉందనకు, ఎవడు చూసి వచ్చాడు. కాబట్టి విను మాత్సరం ఇంకా విడిచిపెట్టు మాత్సరం. ఇలాంటి కవిత్వాలు నేను ఒప్పుకోను. కాబట్టి అందులో సందర్భశుద్ధి లేదు. అందులో చెప్పిన విషయం అంగీకార యోగ్యం కాదు భూలోకానిక. ఒరే ఆవిడ పార్వతీదేవిరా నా భార్య, కాబట్టి నాకు తెలుసు ఆవిడ కొప్పుకి సువాసన ఉందని అని చెప్పడం కోసమని ఒక్క నత్తీరుడికి కనపడేటట్టుగా నీలగ్రీవుండునిటల నేత్రము చూపాను, మూడో కన్ను చూపించాడు. ఒరే నేను శివుణ్ణిరా, నాకు తెలుసు పార్వతీదేవి కొప్పుకి వాసన ఉంది, సువాసన వస్తుందిరా అన్నాడు. నత్తీరుడు లేచి అన్నాడు, ఒక్క మూడో కన్ను కాదు, తలవార చుట్టు కన్నుల కలిగిన దోషంబు పద్యంబు తప్పు పద్యంబు కాదనుటవశమే అన్నాడు. ఒక్క మూడో కన్ను కాదు, నీ తల చుట్టూ కళ్ళు చూపించినా సరే ఆ పద్యం తప్పే. ఎక్కడ లేని కోపం వచ్చింది పరమేశ్వరుడికి. వీడు మూర్ఖత్వంతో వాదిస్తున్నాడు, వీడికి కవిత్వం వచ్చు కానీ వీడికి ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియదు అని, నువ్వు కుష్ఠరోగగ్రస్తుడ వగుదువుగాక. అప్పుడు ఆ అహంకారం అంతా దిగిపోయి వచ్చి పరమశివుడి కాళ్ళ మీద పడ్డాడు. పడి, అయ్యా నాది దోషమే, నువ్వు చెప్పిన తర్వాత అయినా నమ్మాలి. నమ్మలేదు, నా ప్రారంధం ఏం చేయను, నా పొగరలా అనిపించింది, నాకు ఇప్పుడు ఏమిటి ఈ కుష్ఠరోగం పోవడానికి మార్గాంతరం అని అడిగాడు. నువ్వు కైలాస శిఖరమును చూస్తే నీకున్న కుష్ఠరోగం పోతుంది. వెంటనే ఈయన కుష్ఠరోగం ఎక్కువైపోయే లోపల వెళ్ళిపోవాలి కదా, ఒంటి మీద తెల్లమచ్చలు ప్రారంభమైపోయాయి. గబగబా బయలుదేరాడు పాపం. మెల్లిగా అబ్బో ధూర్జటి వర్ణించాడు కాళహస్తీశ్వర మహాత్మ్యంలో. తిరుపతి దగ్గర నుంచి వెంకటాచలం, కాళహస్తి, అరుణాచలం, దక్షారామం, సింహాచలం, ఈ క్షేత్రాలన్నిటినీ వర్ణించాడు. వర్ణించి ఇవన్నీ దాటి కాశీపట్టణానికి వెళ్ళడం, గంగలో స్నానం చేయడం, వేళ్లు ఊడిపోతున్నాయి, చీము నెత్తురు రసి కారిపోతున్నాయి, చీమలు పట్టేస్తున్నాయి, పురుగులు పీకేస్తున్నాయి, ఈగలు వాలుతున్నాయి, దోమలు కుడుతున్నాయి. అలాగే ఉత్తరాన కైలాస శిఖర దర్శనం కోసం కాళ్ళు చేతులు ఈడ్చుకుంటూ నడిచి వెడుతున్నాడు. ఆఖరికి ఉత్తర భారతంలో బాగా గయాపట్టణం కూడా దాటి వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద వటవృక్షం కనపడి నన్ను ఒక పెద్ద సభామంటపంలా వర్ణించాడు ధూర్జటి. ఆ వటవృక్షం కిందకెళ్ళి అమ్మయ్యా అని కూర్చున్నాడు. కూర్చోగానే పైనుంచో బ్రహ్మరాక్షసుడు దిగాడు. ఇన్నాళ్ళకి దొరికావురా, నిన్ను తినేస్తాను. ఒరే నాకు కుష్ఠరోగం రా అన్నాడు. అయితే నాకేమిటి, నన్నేం చెయ్యవు, పంది మురుగుడుగుంటలో నీళ్లు తాగితే దానికి ఏమైనా అతిసారం వ్యాధి వస్తుందా, ఏమీ కుష్ఠరోగం లేదు, ఏమీ లేదు, ఏదైనా తినేస్తాను అని స్నానం చేసి వచ్చి తినేస్తానని ఈయన్ని పట్టుకెళ్ళి ఓ గుహలో పడేశాడు. ఈయన్ని గుహలో పడేస్తే అక్కడ ఉన్నటువంటి 99 మంది ఏడుపు మొదలెట్టారు. మా కర్మ కొద్దీ నువ్వు దొరికావురా అన్నారు వాడు. అదేమిటి, మీ కర్మకి నేను దొరకడం ఏమిటన్నాడు. ఈ రాక్షసుడికి అలవాటు ఉంది, వాడి నోట్లో ఏదైనా ఓ చిన్న ద్రాక్ష పండు వేసుకున్నంత ఆహారం పడిన తృప్తి కలగాలంటే కనీసం 100 మానవులు ఉండాలి. 100 కలిపి తింటే వాడికి ఒక చిన్న కవడం నోట్లో పడేస్తున్నట్టు ఉంటుంది. 100 అవలేదని వాడు ఇన్నాళ్ళ నుంచి మమ్మల్ని చంపట్లేదు, అట్టెపెట్టి ఉంచాడు. 99 అయ్యాం, పర్వాలేదు అనుకుంటున్నావు, నువ్వు దొరికావు కాబట్టి అయిపోయింది మా ఆయుర్దాయం. అప్పుడు నత్తీరుడు చూసి, అయ్యో కైలాసం చూద్దామని నేను బయలుదేరడం ఏమిటి, తిన్నగా నేను బయలుదేరి వస్తుంటే ఈ బ్రహ్మరాక్షసుడు పట్టుకోవడం ఏమిటని సుబ్రహ్మణ్యుణ్ణి ప్రార్థన చేశాడు. మహానుభావ, దేవసేనాధిపతివి, నీ యొక్క అనుగ్రహం కలిగినదా, కోట్ల మంది రాక్షసుల్ని మట్టు పెడతావు, ఒక్క బ్రహ్మరాక్షసుణ్ణి చంపి మమ్మల్ని కాపాడడం నీకు పెద్ద లెక్క అని అడిగాడు. అడిగిన ఉత్తర క్షణంలో బ్రహ్మరాక్షసుణ్ణి సుబ్రహ్మణ్యుని యొక్క గొప్పతనం ఏంటంటే పెద్ద వెలుగుల ముద్దలా కనపడతాడు, ఎప్పుడు కనపడ్డా. అందుకే ప్రాణోత్క్రమణ సమయంలోనూ కూడా వెలుగులాగే కనపడతాడు. సుబ్రహ్మణ్య భుజంగంలోనే శంకర భగవత్పాదులు ఆయన యొక్క వెలుగుల ముద్ద ఎలా ఉంటుందో వర్ణిస్తారు. కాబట్టి ఆ వెలుతురు రూపంలో వచ్చి అక్కడ ఉన్న రాక్షసుణ్ణి సంహరించాడు. సంహరించగానే ఈ నత్తీరుడు ఆయన కాళ్ళ మీద పడి స్తోత్రం చేశాడు. చేస్తే ఆయన అన్నాడు, ఎందుకురా నీకు కుష్ఠవ్యాధి వచ్చింది, కాళ్ళు ఊడిపోయాయి, చేతులు ఊడిపోయాయి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఏ దేశవాసివి అన్నాడు. శ్రీకాళహస్తిలో ఉంటానండి, మీ నాన్నగారు చెప్పించారు, ఇలా వచ్చానండి. ఏమని చెప్పించారని అడిగాడు. కైలాస పర్వతాన్ని చూడమన్నారండి, అందుకు వచ్చాను. నీకంతే అర్థమైందిరా మా నాన్నగారంటే. కుష్ఠరోగం వచ్చిన వాడిని కైలాస పర్వతం చూడమంటారా మా నాన్నగారు? కుష్ఠరోగం వచ్చిన వాడు ఎలా నడిచి పెడతాడు? అంత కఠినుడు కాడురా మా తండ్రి. కైలాసంబనే కాని ఉత్తర దిశా కైలాసముంచు అన్సాడడు ఆ కాలగ్రీవుడు.
కైలాసము అన్నాడు కానీ ఉత్తర దిక్కున ఉన్న కైలాస పర్వతాన్ని చూడమని మా నాన్నగారు చెప్పలేదు. దక్షిణ కైలాసమున్ చూచినన్ చాలునన్ కుష్టము మానునంచు మదిలో చర్చించి ఆ పర్వతం బాలోకింపగా ఆశ్రమంబకు ఉపాయంబాత్మ చింతించుతున్ అన్నారు. ఒరే, మా నాన్నగారు కైలాసం చూడమంటే దాని అర్థం ఏమిటో తెలుసా? రాజ్యసభలోంచి బయటికి వెళ్ళి కాళహస్తి దేవాలయం ముందు నించుని దక్షిణ కాశీ దక్షిణ కైలాసం గనక కాళహస్తి దేవాలయం యొక్క శిఖరం చూడరా అని చెప్పారు. అది మానేసి ఉత్తర దిక్కుకు ప్రయాణం మొదలెట్టావు. మా నాన్నగారు అంత కఠినుడిలా కనపడుతున్నాడరా నీకు? మహానుభావుడు ఆయన ఇటువంటి మాటలు చెప్పడరా, నీకు అర్థం కాలేదన్నాడు. అక్కర్లేని ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చేసానండి, మళ్ళీ డౌన్ జర్నీ ఎలా? మళ్ళీ ఇంత దూరం శ్రీకాళహస్తి ఎలా పెడతాను ఈడ్చుకుంటూ కాళ్ళు? కుష్ఠరోగం వచ్చేసింది అన్నాడు. మహాదయాళువు సుబ్రహ్మణ్యుడు. అక్కడ ఒక సరోవరాన్ని చూపించి నీ కుష్ఠరోగం మానిపోవాలని సంకల్పం చేసి అందులో స్నానం చెయ్యి అన్నాడు. వెంటనే అందులో స్నానం చేశాడు. స్నానం చెయ్యగానే శ్రీకాళహస్తిలో ఉన్నాడు. శ్రీకాళహస్తిలో ఉండి శ్రీకాళహస్తి శిఖర దర్శనం చేయగానే పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. అప్పుడు పరమశివుడి మీద స్తోత్రం చేశాడు. అందుకే ఇప్పటికీ మీరు శ్రీకాళహస్తి క్షేత్రంలోకి వెడితే కొన్ని నియమాలు ఉంటాయి. ఎక్కడా లేని నియమాలు శ్రీకాళహస్తికే. మొదటి గడప దాటిన తర్వాత మళ్ళీ కంచు గడప ఉంటుంది. 2 గడపలు ఉంటాయి. మొదటి గడప దాటగానే రోమశ మహర్షి దూర్జటి వీళ్ళిద్దరి యొక్క సమాధులు దాని కింద ఉన్నాయి. వాళ్ళు మొదటి గడప దగ్గర ఉండాలని కోరుకున్నారు శరీరాలు. అందుకే మొదటి గడప దాటితే లోమశ మహర్షిది దూర్జటిది సమాధులు. అందుకని మళ్ళీ ఇంకొక గడప దాటాలి. 2వ గడప దాటి లోపలికి వెళ్ళి ప్రదక్షిణ పురస్సరంగా ఎడం పక్కకి తిరగగానే విఘ్నేశ్వరుడు ఉంటాడు. ఆ విఘ్నేశ్వరుడి దగ్గర నరమృగం ఉంటుంది. ఆ నరమృగాన్ని ముట్టుకున్న వాళ్ళు తప్ప శ్రీకాళహస్తి క్షేత్రంలోకి వెళ్ళి దర్శనం చేయకూడదు. శ్రీకాళహస్తి దర్శనం చేయడానికి కావలసినంత శౌచాన్ని సంపాదించడం అంత తేలిక కాదు. అందుకని నరమృగాన్ని ముట్టుకుంటారు. ఒక్కసారి ముట్టుకుని విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి వెళ్ళగానే మొదట ఎవరు కనపడతారో తెలుసా? సుబ్రహ్మణ్యుడు. మీకు ఏ దేవాలయంలో లేని పేరుతో ఉంటాడు అక్కడ. చెంగల్వరాయని సన్నిధి అని ఉంటుంది. కారణం ఏమిటో తెలుసా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము విశేషంగా ప్రకటనమవడానికి 3 సాధనములు చెప్తారు పెద్దలు. ఒకటి, మంచి తేనె పట్ల నుంచి సమీకరించినటువంటి పుప్పుడితో కూడినటువంటి తేనె. ఆ తేనెతో ఆయనకి అభిషేకం చేసిన, విభూతితో అభిషేకం చేసిన, చెంగల్వ పూలదండ సుబ్రహ్మణ్యుడికి అలంకారం చేసిన ఆయన విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరిస్తాడు. చాలా మంది ఆయనకి అవి ఇష్టమండి అంటారు. ఆయనకి ఇష్టమండి అంటే ఇష్టం లేనివి కొన్ని ఉన్నాయని అర్థం. అప్పుడు 2 ఉన్నవాడు ద్వంద్వాలున్నవాడు పరమేశ్వరుడు ఎందుకు అవుతాడు? కాదు. ఇప్పుడు విద్యుత్ ఉందనుకోండి, ఓ రాగి తీగలోంచి వెడుతుంది, ఆ కొయ్య మీద ఉందనుకోండి వెళ్ళదు. సుబ్రహ్మణ్య మూర్తికి తగిలినప్పుడు ఆ అనుగ్రహాన్ని వెంటనే పుచ్చుకోగలిగిన పదార్థాలు ఈ 3: తేనె, విభూతి, చెంగల్వ పువ్వు. ఇందులో తేనెని లోపలికి తీర్థంగా పుచ్చుకున్న, విభూతిని లలాటమనందు అలంకారం చేసుకుని కొద్ది